కారుమోయులు దారిలో కఠిన శిలల నేలలో వెలుగు వీరులు వెలసి కనుల విందు సేయ చాలునా కారుమోయులు దారిలో కఠిన శిలల నేలలో వెలుగు వీరులు వెలసి కనుల విందు సేయ చాలునా ఇరుకులోయ నడుమలో. I know the Lord will find a way for me. I know the Lord will find a way for me. If I walk in heaven's light, shun the wrong and do the right, I know the Lord will find a way for me. The Lord has said, go preach the word to all the world. The Lord has said, go preach the word to all the world. If I walk in heaven's light, shun the wrong and do the right, I know the Lord will find a way for me. Won't it be grand to hear him say, well done? Won't it be grand to hear him say, well done? If I walk in heaven's light, shun the wrong and do the right, won't it be grand to hear him say, well done? I know the Lord will find a way for me. I know the Lord will find a way for me. If I walk in heaven's light, shun the wrong and do the right. రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మనందరికీ తండ్రి అయిన దేవుని నుండి, ఆయన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరము సంతోషము సమాధానం మనందరికీ ఎల్లప్పుడూ సమృద్ధిగా కలుగును గాక. గడిచిన కాలమంతా మన తండ్రి అయిన దేవుడు మన సజీవ లెక్కలో ఉంచి కాచి సంరక్షిస్తూ వస్తున్నందుకు మనందరి తరపున దేవునికి ప్రత్యేకమైన కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు యాత్రికుడు కార్యక్రమాన్ని కొనసాగింప చేయటానికి మరలా వాక్యాన్ని ప్రారంభిస్తున్నాను. దీనికంటే ముందుగా ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ ఘనమైన నామానికి వేలాదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవ, గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ మీరు పుట్టించి పోషించి సంరక్షిస్తూ వస్తున్నారు. మీకే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ భూలోకంలో మానవులందరూ కూడా ఎంతో శ్రమలు అనుభవిస్తున్నారు, ఎన్నో శోధనలు అనుభవిస్తున్నారు. ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పటికీ ఈ లోకం వారం కాదు అనే విషయాన్ని మేము చెప్పుకుంటూ యాత్రికులుగా ఈ లోకంలో ఉన్నాం, కానీ తప్పకుండా ఈ లోకం నుంచి పరలోకం వరకు మేము ప్రయాణం చేయాలనే విషయాన్ని దృఢపరుచుకుంటూ మాట్లాడుతున్నటువంటి ఈ వాక్య భాగాలను మీరు ఆశీర్వదించండి. మీ బిడ్డలందరికీ అర్థమయ్యేటట్లు సహాయం చేయాలని బ్రతిమాలి వేడుకుంటూ, మాట్లాడుతున్న నాకు కూడా బలాన్ని ఇమ్మని వేడుకుంటూ, మా ఈ కొద్ది విన్నపాలు మా క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. సహోదరి సహోదరులారా, పోయిన మంగళవారం నాడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ భాగం మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చివర మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఈ యాత్రికుడు కార్యక్రమాన్ని ఈరోజు మనం కొనసాగింప చేస్తున్నాం. యాత్రికుడు కార్యక్రమంలో ముఖ్య విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, ఎవరైతే మనం ఈ భూలోకంలో ఉన్నామో మనందరికీ కూడా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉనికినిచ్చాడు. ఉనికి అనగానే ఈ లోకంలో బ్రతికి ఉన్నాం మనం, ఈ లోకంలో యాత్రికులుగా ముందుకు కొనసాగుతున్నాం. ఒకరు మరొకరు
మన భారాలని భరిస్తున్నాం, ఒకరినొకరు ధైర్యపరుచుకుంటూ ముందుకు కొనసాగుతున్నాం. అయితే దాంతో పాటుగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈ భూలోకంలో ఉన్నప్పుడే, ఆయన శిష్యులతోటి ప్రసంగాలు చేస్తున్నప్పుడే, శిష్యులతో కాకుండా జనసమూహం అంతటితో చెప్పినటువంటి మాటల్లో 2 విషయాలని అందరికీ అప్లై చేసి చెప్పారు. అది ఆ 2 టైటిల్స్ని కూడా నేను ఈరోజు చదువుతున్నాను. చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, వాస్తవంగా ఇది ధన్యతల అధ్యాయం అంటారు, ధన్యతల ప్రసంగం అంటారు. దీనిలో 5వ అధ్యాయంలో 13 నుంచి 16 వచనాలలో మనం చూస్తే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నారు. తర్వాత 14వ వచనంలోకి వచ్చేసరికి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నారు. ఎవరైతే ఈ లోకంలో టెంపరీ లైఫ్ని అనుభవిస్తున్నారో వాళ్ళే ఈ లోకానికి ఉప్పు. అది ఎంత గొప్ప విషయం చూసారా? ఆలోచించండి మీరే. ఈ లోకం మనది కాదు. ఈ లోకంలో మనం పూర్తిగా ఇతర దేశస్తులుగా ఉన్నాం, ఫారినర్స్గా ఉన్నాం. అయినప్పటికీ ఈ లోకానికి ఉప్పు మనమే. ఆనాడు జనసమూహానికి అప్లై చేసినట్లుగా ఈనాడు మన అందరికి కూడా అప్లై చేసుకుంటే ఈ లోకానికి ఉప్పు మనమే. అంటే రుచిని ఇవ్వగలిగేటువంటిది మనమే. ఆ తర్వాత వెలుగు విషయానికి వస్తే ఈ లోకానంతటికీ వెలుగు మనమే. ఇందులో 13వ వచనంలో, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికిని పనికి రాదు అన్నారు. అంటే ఉప్పు యొక్క విలువను చెబుతూ అది దాని రుచిని కనుక అది కోల్పోతే అది ఎందుకు పనికిరాదు కదా, బయటేసి కాళ్ళ కింద తొక్కబట్టాకి కదా అని అన్నారు. ఇందులో ఇంకా కొంచెం మనం అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే ఇది పైన ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకసారి మార్కు సువార్తకు రండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనం చదువుతున్నాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనం. ఇక్కడ కూడా అదే కాంటెక్స్ట్ రాశారు. చూడండి, ఉప్పు మంచిదే కానీ, ఆ వివరణ ఎట్లా ఇచ్చాడు మార్కు గమనించండి. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగుజేతురు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాన్ని ప్రజెంట్ అప్పుడున్నటువంటి స్థితికి అన్వయించాడు మార్కు. ఏమని? మీలో మీరు ఉప్పు సారము గలవారై. మీలో మీరు ఉప్పు సారము గలవారై అంటే నిస్సారత కాదు, నిస్సారమైనటువంటి జీవితం జీవించడం అనవసరం. సారం కలిగి జీవించాలి. అంటే మన వలన బయట వారికి రుచి తెలవాలి. దాంట్లో చూడండి ఒక మాట, మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని. అబ్బో, ఇదన్నమాట పాయింట్. మీరు ఉప్పై ఉన్నారని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి అని చెప్పాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం అనమాట. అదే అధ్యాయంలో కొంచెం 38కి వెళ్తే, అంతటా యోహాను బోధకుడా, అదే అధ్యాయం 9వ అధ్యాయం మార్కు సువార్త 38కి వస్తే, అంతటా యోహాను బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెలగొట్టు చూచితిమి, వాడు మనల్ని వెంబడించువాడు కాడు గనుక వారిని ఆటంకపరిచితిమని చెప్పాడు. అంటే ఆయన శిష్యులు బయట వాళ్ళతో గొడవలు పడటం చూస్తున్నాడు ఆయన. ఈ సమాధానం మెయింటైన్ చేయటం అంత ఈజీ కాదండి. ఒక ఇంట్లో ఒక 5 పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ మధ్యలోనే సమాధానం ఉండదు. అలాగే బయట వాళ్ళతోటి ఈయన యొక్క శిష్యులు 12 మంది సమాధానం మెయింటైన్ చేయాల్సినటువంటి విషయాన్ని ముఖ్యంగా తీసుకుంటూ దానికి ఉప్పుని తీసుకొచ్చి చెప్పారు. ఇంకా చెప్పాలంటే నేను ఇందాక చెప్పినట్టుగా అది జనసమూహం అంతటికి కూడా అప్లై చేశారు, అలాగే ఆయన శిష్యులకు కూడా అప్లై చేశారు. అలాగే దానిలో ఒక లెసన్ని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. మీరు సమాధానంగా ఉంటే జీవితాలు రుచిగా ఉంటాయి. కాబట్టి మీరు ఉప్పులాగా ఉన్నారు. మీరు ఉప్పు మీ సారాన్ని పోగొట్టుకోకుండా చూసుకోండి. ఈనాడు మనం కూడా క్రైస్తవులంగా ఉప్పులాగానే ఉన్నాం. ఇంకా ఒక మాట చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు క్రైస్తవ్యం లేదండి. చాలా కొత్తగా మాట్లాడుతున్నాను అనుకోకపోతే అప్పుడు క్రైస్తవ్యం లేదు. క్రైస్తవ్యం ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం నుంచి ప్రారంభమైంది. ఎప్పుడు ప్రారంభమైందంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ సమాధి పునరుద్ధానాల గురించి చెప్పబడినటువంటి సువార్త విన్నటువంటి బిడ్డలకి ఇచ్చినటువంటి బాప్తిస్వాల ద్వారానే సంఘం ప్రారంభమైంది. ఆ సంఘమే క్రీస్తు సంఘ సభ్యులుగా మనం చెప్తాం, క్రైస్తవులుగా మనం పిలుస్తాం. అంత్యోక్యలో శిష్యులు మొదట క్రైస్తవులు అనబడిరి అని.
అయితే ఇక్కడ ఆయన సమూహానికి అప్లై చేశారు, సొంత శిష్యులకి కూడా అప్లై చేశారు. ఉప్పు గురించి ఒకచోట తగు మాత్రమే ఉంది, కానీ నేను మార్క్స్ వార్తలు కొంచెం చెప్పే కదా, దాంట్లో వచ్చేసరికి ఏమంటున్నాడంటే మీరు ఉప్పు సారం కలిగి సమాధానం కలిగి ఉండండి. తర్వాత రెండో పాయింట్లోకి వస్తే 13 తర్వాత 14 వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు, మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. అవును, పాత నిబంధన కాలంలో కానీ ఈనాడు కూడా దీపాలు ఉన్నాయి, కిరోసిన్ తోటి అంటించి పెట్టేటటువంటి దీపాలు ఉన్నాయి. అది అందరికి కనపడాలనే పెడతారు. అయితే ఆ దీపం ఏంటి, అసలు వెలుగుకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటని ఇంకా కొంచెం కనుక మనం ముందుకెళ్ళి చూస్తే, ఒకసారి యోహాను సువార్తలోకి రండి. యోహాను సువార్తలో 8వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. అంటే అక్కడికంటే ఇక్కడ ఇంకా కరెక్ట్గా యాక్యురసీ వచ్చింది, చూడండి. యాక్యురేట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెలుగు అంటే ఏం వెలుగు? ఇది జీవపు వెలుగు కలిగి ఉండాలి. నేను ఎప్పుడు ఈ మినుగురు పురుగు గురించి చెప్తా, స్వయం ప్రకాశితం. అది దాని అంతటికి అదే వెలుగుతూ ఉంటుంది. దాన్ని ఒకవేళ మనం చంపామనుకోండి, ఆ వెలుగు నిలబడద్దంటారా లేకపోతే అయిపోద్దంటారా? ఒకసారి మీరు చూసి చూడండి, ఒకసారి టెస్ట్ చేసి చూడండి. దాన్ని మినుగురు అంటూ మినుకుమంటూ చీకట్లో కనపడిన దాన్ని మీరు కనుక అట్లా పట్టుకుని చంపారనుకోండి, ఏం జరుగుద్దో చూడండి. నేను ఇప్పుడు చెప్పను, తర్వాత మాట్లాడుకుందాం మనం. అది మినుగురు పురుగు వాస్తవంగా స్వయం ప్రకాశం. ఆ మినుగురు పురుగు మీరు చంపినప్పుడు వెలుగు పోద్దా, అలా నిలబడద్దా అనేది ఒకసారి మీరు చూడండి. ఒక చిన్న అసైన్మెంట్ లాగా మీకు. సరే, తర్వాత లెసన్స్లో ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను క్లారిటీ చెప్తా. ఈయన ఏమంటున్నాడంటే, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. మీరు వెలుగై ఉన్నారన్న మాటకి అర్థం ఏంటంటే జీవపు వెలుగై ఉన్నారు. మామూలు వెలుగు కాదండి, అది మామూలు వెలుగు కాదు. ఏ ఒక్క వ్యక్తి యొక్క ఆత్మ అయినా సరే బ్రతికి ఉంటే వెలుగు కలిగి ఉంటుంది, జీవపు వెలుగు కలిగి ఉంటుంది. అలా ఉంటుందా సార్? అవును, ఉంటుంది అండి. ఉంటుందా బ్రదర్ అంటే ఉంటుందండి. అంటే ఆత్మ చనిపోయినా కూడా శరీరం బ్రతికుంటుంది, శరీరం చనిపోయినా కూడా ఆత్మ బ్రతికుంటుంది. ఈ రెండింటిని మనం కంపేర్ చేసి చెప్తే చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ అది. అంటే ఆత్మ చనిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ, అంటే నేను పూర్తిగా ఆత్మ చనిపోతే మనిషి ప్రాణం పోదు అని నేను అంటలేదు, కానీ ఆత్మ చనిపోయి ఉంటుంది కానీ శరీరం మాత్రం బ్రతికుంటుంది. అది తను చేసేటటువంటి క్రియల వలన, మంచి అయినా చెడైనా వాటి వలన. సరే, ఇప్పుడు ఆలోచిస్తే లోకమునకు వెలుగై ఉన్నారన్న దానికి మరొక చిన్న ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను. అదేంటంటే జీవపు వెలుగు అనేటటువంటి మాట. జీవపు వెలుగు, ఆ వెలుగు కలిగి ఉండాలి మనం. మామూలుగా కామన్గా కూడా భౌతికంగా కూడా మనం చూస్తే ఏమంటామంటే, ఏంటోరా ఆడి మొహంలో వెలుగు కనపడలేదు ఈసారి, ఏదో పోగొట్టుకున్నట్టున్నాడు, ఏదో రక్తం అంతా లాగేసినట్టుంది మొహం అని జనరల్గా ఫ్రెండ్స్ మధ్యలో చెప్పుకుంటారు. ఆడపిల్లలు కూడా వాళ్ళ సిస్టర్స్ గురించి కూడా చెప్పుకుంటాం నేను విన్నా. అంటే వెలుగు లేదంటే ఏదో కారణం ఉంది, ఏదో ఆత్మీయ విషయాల్లో లోటు ఉంది, ఏదో బెంగ ఉంది, ఏదో బయట వారికి చెప్పలేనటువంటి బాధ ఉంది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా ఆత్మ గనక సజీవమైనటువంటి స్థితిలో ఉంటే ఆ జీవపు వెలుగు మాత్రం ఒక వ్యక్తి యొక్క ఆత్మ కలిగి ఉండటానికి అవకాశం ఉందనే విషయాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలనేది నా ఆలోచన. అలాగే ఈ లోకంలో ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి మనం బ్రతుకుతూ ఉన్నాం. మన భౌతికమైనటువంటి జీవితాన్ని కొనసాగించడం మాత్రమే కాకుండా ఆత్మీయ విషయాల్లో కూడా ఎన్నో అడ్డంకులు, ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మనం ఉప్పై ఉండొచ్చు, వెలుగై ఉండొచ్చు, కానీ సర్వైవ్ అవటానికి మాత్రం చాలా చాలా కష్టం. సాతానుడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగులాడుతూ ఉన్నారని చెప్పారు. అంటే ఎప్పుడైనా సాతానుడు ఎవరినైనా మింగొచ్చు, ఏ స్థితిలోనైనా, ఎక్కడైనా, ఏ సమయంలోనైనా, ఏ స్థలంలోనైనా మింగటానికి అవకాశం ఉంది. కానీ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మనం ముందు కొనసాగితే
సాతానుని రెసిస్ట్ చేయగలిగినటువంటి ఒక కెపాసిటీ మనకు ఉండాలి, ఎదిరించగలిగినటువంటి శక్తి ఉండాలి, నిలవరించగలిగినటువంటి శక్తి ఉండాలి. దానికి యేసు ప్రభు ఏం చెప్తారంటే, అంటే ఆయన చెప్పడం కాదు, ఆయన చేసినటువంటి ప్రార్థన మీ ముందు ఉంచుతాను. యోహాను రాసినటువంటి సువార్త 17వ అధ్యాయంలో ఆయన చక్కటి ప్రార్థన చేశారు, అందరికీ చిరపరిచితమైనటువంటి ప్రార్థన. ఇందులో ఆయన ఏమంటాడంటే 14వ వచనం, యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఇంకా చెప్పాలంటే పైకి వెళ్ళిన తర్వాత 13వ వచనం చూస్తే, ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. నేనైతే నీ దగ్గరికి వస్తున్నా, కానీ వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు. 11వ వచనం రండి, 17వ అధ్యాయం 11వ వచనం, నేను ఇకను లోకములో ఉండను, కానీ వీరు లోకములో ఉన్నారు. అవును, యేసుక్రీస్తు ప్రభువుకి టైం అయిపోయింది, ఆయన వెళ్ళిపోతున్నాడు. కానీ ఆయన బాధ అంతా ఎవరి గురించి అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ఆయన శిష్యుల గురించి. నేను వెళ్ళిపోతున్నాను, కానీ మీరున్నారు, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా, కాబట్టి వీళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తున్నా. వారికి ఇక్కడ ఉన్నటువంటి మాట అంటే 14వ వచనంలో, నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. వాక్యము ఎటువంటి రెండంచులు కలిగినటువంటి ఖడ్గము కంటే కూడా వాడి అయి ఉండి అంటారు. నేను చాలామంది సేవకుల నోట్లో విన్నాను, వాళ్ళందరూ డిస్కస్ చేసుకునేటప్పుడు, అవును బ్రదరు, అవును వాక్యం రెండంచులు కలిగిన ఖడ్గం అని చెప్పారు కదా అని మామూలుగా మాట్లాడుకుంటుంటారు. అది కామనే, నేను కాదంటలా. కానీ ఇంక కొంచెం దానిలో లోతుగా మనసులో పెట్టుకోవాలి మన సహోదరులు. ఆ వాక్యం రెండంచులు కలిగినటువంటి ఖడ్గం కాదండి, ఎలాంటి ఖడ్గం కంటే కూడా వాడి ఉంటుంది అని. కనుక ఇక్కడ ఆలోచిస్తే దేవుడిచ్చినటువంటి వాక్యము చాలా గొప్పది. సేవకులకి ఇది ఖడ్గము లాంటిది. వాక్యం ఉండను, వాక్యం దేవుని ఎదురుండెను, వాక్యమే దేవుడై. ఒక మాట చెప్పాలంటే, దేవుడు మన చేతిలో ఉన్నాడా? అవును. ఎంత భయం కలిగి ఉండాలి మనం, ఎంత గజగజలాడుతా బైబిల్ని క్యారీ చేయాలి. కాబట్టి దాని క్రిందకు వస్తున్నా చూడండి. అసలు మనం చదవాల్సినటువంటి వచనం 15వ వచనం ఉంది. 15వ వచనం కంటే 14వ వచనం కూడా కంటిన్యూ చేస్తుండే, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నానన్న తర్వాత, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఫేసింగ్ రెగ్యులర్లీ. మనం ఫేస్ చేస్తున్నామండి. నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అందరం ఫేస్ చేస్తూనే ఉన్నాం. మనం లోక సంబంధులం కాదు కాబట్టి బయట వాళ్ళకి ఎకిలి చేష్టాలు చేయడానికి అవకాశం దొరుకుద్ది. ఎకిలిగా మాట్లాడటానికి, ఎకిలిగా మనం చూడటానికి, ఎకిలిగా మనల్ని హ్యాండిల్ చేయడానికి వాళ్ళకి అవకాశం దొరుకుద్ది. కానీ మనకు సంబంధించినటువంటి మన ఉనికి సపరేట్గా ఉంది, మన స్టేటస్ సపరేట్గా ఉంది. చూడండి, లోకము వారిని ద్వేషించును. 15వ వచనం, నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు. ఈ లోకంలో నుంచి వారిని వెంటనే తీసుకెళ్ళిపోయా, ఈ బాధలు పడకుండా, ఈ కష్టాలు పడకుండా నేను వచ్చేస్తున్నా కదా, అలాగే నాతో పాటు వాళ్ళని వెంటనే తీసుకెళ్ళిపో, వాళ్ళకు కూడా కొంచెం మనశ్శాంతి ఇవ్వని నేను ప్రార్థన చేయట్లా. ఎవరెవరికి దేవుడు ఎంతెంత ఆయుష్ నిర్ణయించాడో ఖచ్చితంగా అంత ఆయుష్ బ్రతికి తీరాల్సిందే. నేను త్వరగా చనిపోతానన్నా కుదరదు, నాకు ఇంకా చావు రావట్లేదని ఎదురు చూసినా రాదు అది. కాబట్టి వారి విషయంలో యేసుప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. ఈ లోకం అంతా కూడా దుష్టత్వంతో నిండిపోయింది. దుష్టుని అన్న మాటకి, దుష్టుని నుండి అన్న మాటకి కింద ఉన్న చూడండి, కీడు నుండి అని ఉంది, ఫుట్ నోట్లో నెంబర్ 1 ఉంది. దుష్టుని నుండి అంటే కీడు నుండి. ఈ లోకంలో మేలు ఎంత ఉంది, కీడు ఎంత ఉందని చూస్తే నాకు తెలిసి ఒక 80-85% కీడే ఉందండి. ఓ 15% మేలు ఉంటుందేమో నా చిన్న మనసుకి, నా కంపారిజన్ నేను చెప్తాను. 80-85% కీడే ఉంటుంది ఈ లోకంలో. సాతాను శక్తులన్నీ కలిసి కీడుకి మేలు రంగు వేసి బయట జనానికి ప్రజెంట్ చేస్తున్నారు. కీడుకే మేలు అని చెప్పి బయట ఒక మాస్క్ వేసి ఆ కనపడేటట్టు మేలు రంగు వేసి ఇస్తున్నారు. ప్రతిదీ కూడా మంచిదని భ్రమింపజేస్తున్నారు. ఎవరు? సాతాను శక్తులు కలిసి. కాబట్టి ఆయన బాధ ఏంటంటే, అయ్యా వాళ్ళని తీసుకుపోమని నేను ప్రార్థించట్లేదు, కానీ వారిని దుష్టుని నుండి తప్పించమని ప్రార్థించుచున్నాను. దుష్టుని నుండి తప్పించమని, కాపాడమని ప్రార్థించుచున్నాను. ప్రియ సహోదరులారా, ఎలాంటి మాస్టర్ అండి ఆయన!
యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకి మాస్టర్ అని చెప్పారు. అలాగే ఇలాంటి మాస్టర్స్ ఎంతమంది ఉన్నారు మనకి? నిజంగా డిసైపుల్స్ గురించి కన్నీటి ప్రార్థన చేయగలిగినటువంటి మాస్టర్స్ ఎంతమంది ఉన్నారు? సేవకులు ఎంతమంది ఉన్నారు? లేదా అసలు ప్రార్థన చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేదా ప్రార్థన చేస్తున్నట్టు నటించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కానీ ఒకటి మాత్రం నిజం, నిజంగా ప్రార్థన చేస్తే శిష్యులు క్షేమాభివృద్ధి పొందుతారు. శిష్యులు క్షేమాభివృద్ధి పొందితే స్థానిక సంఘాలు క్షేమాభివృద్ధి పొందుతాయి. స్థానిక సంఘాలు క్షేమాభివృద్ధి పొందితే అనేక మందికి నిజమైనటువంటి వాక్యం అందటానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ విషయాన్ని మనసులో పెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులందరి కొరకు ప్రార్థన చేశాడు, అయ్యా వాళ్ళని తప్పించండి అని. అలాగే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే పౌలు గారు చెప్పినటువంటి మాట ఒకటి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నా చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. చిన్న వచనం అది, 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. యేసుక్రీస్తు ప్రభు మనకి చాలా గొప్ప సహాయకుడండి. ఆయన రక్షకుడు, ప్రధాన యాజకుడు, అపోస్తలుడు. ఈరోజు మనకి ముందు కొనసాగింపు చేస్తున్నటువంటి ఆయన పెద్ద ప్రధాన యాజకుడు అన్నమాట. మన ముందు కొనసాగింపు చేస్తున్నాడు. లుక్ అంటూ జీసస్ అంటాం. యేసుక్రీస్తు వైపు చూచుచు మన ముందుంచబడినటువంటి పరుగు పందెంలో ఓపికతోటి పరిగెత్తాలి. సరే, ఇందులో ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయి తిరిగి లేచిన దానికి కారణం ఏంటంటే రక్షణ ఇవ్వటం మాత్రమే కాదండి, ఇవాళ కూడా ప్రస్తుతపు దుష్టలోకంలో నుంచి మనల్ని విమోచించాలి. విమోచించి రక్షణ ఇవ్వటం కాదు, ఆయన మనల్ని ఈ దుష్ట లోకంలో నుంచి విమోచించాలి. ఈ విషయాన్ని పౌలు గారు డైరెక్ట్గా ఎత్తి మాట్లాడాడు. అలాగే యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో యోహాను ఏమంటున్నాడంటే 5వ అధ్యాయం 18వ వచనం. ఆయనేమో దేవునికి ప్రార్థన చేశారు యేసుక్రీస్తు ప్రభు. అలాగే పౌలు గారు కూడా దేవునికే ప్రార్థన చేస్తా ఆయన అన్నమాట ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా దుష్టలోకం నుంచి విడుదల చేయడానికి అవకాశం ఉందని చెప్పారు. అలాగే యోహాను తన మొదటి పత్రికలో ఏం చెప్తున్నారంటే 5వ అధ్యాయం 18వ వచనం. 5వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నా. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదుము. భలే వచ్చేసాడు కదా. దేవుడిని అడిగారు, యేసుక్రీస్తు ప్రభు కూడా దుష్టత్వం నుంచి రిలీజ్ చేస్తాడన్నారు, హెల్ప్ చేస్తాడన్నారు. చివరికి ఎవరి భారం వాళ్ళే మోసుకోవాలండి. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రపరుచుకును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. మాట్లాడితే మన సేవకుల దగ్గరికి వెళ్ళిపోయి అయ్యా నా కోసం దీనికోసం ప్రార్థన చేయండి, దానికోసం ప్రార్థన చేయండి, ఇదే తప్ప నిజంగా ఎవరికి వాళ్ళు మోకరించి కన్నీరు గార్చి ప్రార్థన చేయటం ఉందా? ఎవరికి వాళ్ళు భద్రపరుచుకోవటం ఉందా? అంత చక్కగా రాశారు చూడండి. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రపరుచుకును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. ఎప్పుడైతే భద్రపరుచుకుంటాడో అప్పుడు ముట్టడానికి అవకాశం లేదు. మనం దేవుని సంబంధమనియు లోకమంతయు దుష్టుని ఎందున్నదనియు ఎరుగుదుము. మనం దేవుని సంబంధం అండి, లోకమంతా దుష్టునిలోనే ఉంది. క్రీస్తులోనికి మనం ఎలా బాప్తిసం పొందామో వాళ్ళందరూ దుష్టునిలోనికి వెళ్ళారు, దుష్టునిలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి మనం భద్రపరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు ఒకరి మీద ఆధారపడి అయ్యా ప్రార్థన చేయండి అనే మాటలు వద్దు. మంచిదే, సేవకులు చేయాలి, అంతా మా బాధ్యతే, కాదంటలా. కానీ ఎవరికి వారు ప్రార్థన చేసుకోవటం, ఎవరికి వారు భద్రపరచుకోవడం కూడా అవసరం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఎవరైతే పరదేశులుగా ఉన్నారో వారందరూ కూడా ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు. అంత మాత్రమే కాదు, దేవుడు తప్పకుండా వారిని దుష్టు నుంచి తప్పిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు తప్పిస్తాడు. ఆ రెండు కాకుండా మూడోది అత్యంత ముఖ్యమైనది ఏంటంటే తన్ను తాను భద్రపరుచుకును. ప్రతి విశ్వాసి, ప్రతి సహోదరుడి మీద ఈ బాధ్యత ఉంది. కాబట్టి మాట్లాడితే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు పాస్టర్ గారికో లేకపోతే సేవకులకు తీసుకెళ్ళి చీటీలు రాసి లేకపోతే రిక్వెస్ట్ రాసి పెట్టబాకండి. ప్రార్థన చేయండి ఫస్ట్, తర్వాత సేవకులకు చెప్పండి. సేవకులకు చాలా భారాలు ఉంటాయి, చాలామంది గురించి ప్రార్థిస్తూ ఉంటారు. కాబట్టి ఈ లోకంలో యాత్రికులుగా నడుస్తున్నటువంటి మన జీవితాల్లో ఒక్కొక్కటి తరచి చూస్తున్నాం, ఒక్కొక్కటి అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కొక్క విషయంలో
ఆత్మీయంగా బలపడాలని ప్రయత్నం చేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, గుర్తుపెట్టుకోండి, మరలా వచ్చే మంగళవారం నాడు యాత్రికుడి కార్యక్రమంలో కలుసుకుందాం. వాక్యాన్ని శ్రద్ధగా విన్నాం. మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన నామానికి వేలాదిగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో మేము యాత్రికులుగా ఉన్నాం, పరదేశులుగా ఉన్నాం. ఆ భయంతో మా సొంత రక్షణను ఉణుకుతో కొనసాగించుకుంటూ మా ముందు ఉంచబడినటువంటి పరుగు పందెంలో ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూచు జాగ్రత్తగా పరిగెత్తడానికి సహాయం చేయాలని బ్రతిమాలి వేడుకుంటున్నాం. మా సారం ఉప్పులాగా మేము పోగొట్టుకోకుండా మా ఉప్పు సారం మా దగ్గర ఉంచుకోవడానికి సహాయం చేయండి. మేము అందరికీ వెలుగులాగా ఉండటానికి కృప చూపించండి. అది కూడా జీవపు వెలుగులాగా కనపడటానికి సహాయం చేయమని బ్రతిమాలి వేడుకుంటూ, ఉచితమైతే మరలా వచ్చే మంగళవారం నాడు జరిగేటటువంటి యాత్రికుడి కార్యక్రమంలో మా సహోదరులందరితో వాక్యాన్ని పంచుకోవడానికి నాకు అవకాశం ఇవ్వాలని బ్రతిమాలి వేడుకుంటూ, మా యొక్క విన్నపాలు మా క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. సహోదరులారా, తెన్నేరు మరియు పునాదిపాడు క్రీస్తు సంఘాల ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు. మొదటిది వరల్డ్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఇండియా, ఫ్రీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. రెండవది మైఖేల్ స్కూల్ ఆఫ్ థియాలజీ, బైబిల్ టీచింగ్. మూడవది డోర్కాస్ ఫౌండేషన్ ఫర్ డౌన్ ట్రోడెన్ ఉమెన్ ప్రోగ్రామ్. నాలుగవది టీవీ ప్రోగ్రాం యాత్రికుడు తెలుగులో, లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఇంగ్లీష్లో ప్రతి మంగళవారం రాత్రి 8 గంటల నుంచి 8:30 వరకు ప్రార్థనా ఛానల్ ద్వారా ప్రసారం చేయబడుతున్నాయి. ఐదవది యంగ్ ప్రీచర్స్ అసోసియేషన్. ఆరవది యాత్రికుడు టీవీ క్లబ్. ఏడవది పోడ్కాస్ట్ మాస్టర్స్ వర్డ్ ఇన్ ద మిజరబుల్ వరల్డ్. ఎనిమిదవదిగా మంత్లీ జూమ్ మీటింగ్, సబ్జెక్ట్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్, ప్రతి నెల చివరి మంగళవారం రాత్రి 7 గంటల నుంచి 8:30 వరకు. 9వదిగా పర్సనల్ ఎవాంజలిజం, వ్యక్తిగత సువార్త సేవ. 10వదిగా పబ్లిక్ గాస్పెల్ మీటింగ్స్, సువార్త సదస్సులు. వీటిల్లో దేనిలోనైనా మీరు పాల్గొనాలంటే మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. రండి, మాతో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి. లేదా మీ దగ్గర ఈ కార్యక్రమాల్లో ఏదైనా జరపబడాలి అంటే దయచేసి మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి. అందరికీ I know the Lord will find a way for me. I know the Lord will find a way for me. If I walk in heaven's light, shun the wrong and do the right, I know the Lord will find a way for me. The Lord has said, go preach the word to all the world. The Lord has said, go preach the word to all the world. If I walk in heaven's light, shun the wrong and do the right, I know the Lord will find a way for me. Won't it be grand to hear him say, well done? Won't it be grand to hear him say, well done? If I walk in heaven's light, shun the wrong and do the right, won't it be grand to hear him say, well done?